హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీలో వీరందరికీ గుడ్ న్యూస్ చెప్తూ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ సంఘ సహాయకులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28,500 మంది వివోఏలకు వీటిని అందించనున్నారు. విజయవాడలోని రామవరప్పాడు కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ వీటిని పంపిణీ చేశారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ సేవలను బలోపేతం చేయడంలో వీళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఇక అలాగే గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ పరిధిలో వీళ్ళు పనిచేస్తున్నారు. 15,000 రూపాయల విలువైన ఫోన్ను వారందరికీ అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివోఏలందరికీ వీటిని పంపిణీ చేశారు. వివోఏలకు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు. ఇక ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి అంశాన్ని పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలను అందించడంలో భాగంగా వీరికి స్మార్ట్ ఫోన్లను అందించినట్లు తెలిపారు. మొబైల్స్ వల్ల డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ మరింత మెరుగుపడుతుందన్నారు. ఇక అలాగే కొన్ని నకిలీ సంఘాలపై ప్రభుత్వం తొలగించిందన్నారు. నకిలీ సంఘాలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిఘా పెడుతుందని, గుర్తించిన అనంతరం తొలగిస్తుందని పేర్కొన్నారు. అటు మహిళల కోసం కూడా అనేక పథకాలు అమలు చేస్తున్నామని, మహిళలకు వీటి గురించి అవగాహన ఉండడం లేదన్నారు. ఇక అలాగే గ్రామాల్లోని మహిళలు చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకుంటే సహకారం అందిస్తామని కూడా చెప్పారు. సీఎం చంద్రబాబు కూడా అదే ఆశిస్తున్నారని, ప్రతి ఇంటి నుంచి ఒక మహిళ పారిశ్రామికవేత్త ఉండాలనేది లక్ష్యమని పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.